ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు 3,22,000 కోట్లతో అసెంబ్లీలో ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు 48,000 కోట్ల చిల్లరతో రైతుకు అండగా రైతుకు భరోసానిస్తూ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది రైతు ప్రభుత్వం అంటే. ఇది రైతుకు అండగా ఉండటం అంటే ఇది. ఏదో చేసామని కళ్ళబల్లి కబుర్లు చెప్తే ఉపయోగం ఉండదు. రైతుకు నిజంగా అండగా ఉండటమే రైతుకు చేసిన న్యాయం అవుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. అచ్చెన్న గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటో ఒకసారి చూద్దాం. $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. గ్రోత్ ఇంజన్లుగా 11 పంటలకు గుర్తింపు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్కు 9,400 కోట్లు కేటాయింపు. ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్లు. 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు. ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి నిర్ణయం. ప్రభుత్వ ప్రాధాన్యతను తేటతలం చేసిన మంత్రి అచ్చెన్న. ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,487 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. దేశం రాష్ట్రం అభివృద్ధికి వ్యవసాయమే ఆధారమన్నారు. వికసిత్ భారత్కు అనుసంధానంగా ఏపీ పురోభివృద్ధి చెందుతోందన్నారు. రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ను సభ ముందుంచారు. ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. వికసిత్ భారత్ 2047కు అనుసంధానంగా ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సాంకేతికతతో సాగు ఖర్చులు తగ్గించాలనేది లక్ష్యమని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్ల విత్తన రాయితీ చెల్లించామని, 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని అచ్చెన్న వివరించారు. వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్ల వినియోగం తీసుకొచ్చామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, భూమి ఉన్న రైతుకు గుర్తింపు సంఖ్య ఇస్తున్నామని, అర్హులైన కౌలు రైతులకు హక్కు కార్డులు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలని, ఎరువుల నిర్వహణకు 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి 61 కోట్లు, వ్యవసాయ యంత్రాల రాయితీకి 139 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. 7.78 లక్షల క్వింటాల విత్తనాల పంపిణీ చేశామని వెల్లడించారు. డ్రోన్ల రాయితీ కోసం 80 కోట్లు కేటాయించామని, 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వ్యవసాయ యాంత్రీకరణకు 219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి 240 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కింద 250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు 9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం 1,023 కోట్లు కేటాయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గత 5 ఏళ్లలో పంటల బీమా అటకెక్కించాడు. పైసా కట్ల రైతులను సర్వనాశనం చేశాడు. మీరు గమనిస్తే కడప జిల్లాలో మాత్రం ఒక సంవత్సరం 4 రైతులు కట్టాడంట ప్రీమియం. ఆ 4 రైతులు మాత్రమే వచ్చింది. అది కూడా ఆయన సొంత మనుషులుగా ఉంటారు, లేకపోతే ఆయన బినామీలు అయి ఉంటారు తప్ప ఏ రైతుకి లబ్ధి చేకూరిందేం లేదు. రైతు భరోసా కేంద్రాలు అన్నాడు, అన్యాయం చేశాడు. వడ్లు కొన్నాడు, 6 నెలలు 7 నెలలు డబ్బులు కూడా నాశనం చేశాడు. అది జగన్ రెడ్డి చేసిన రైతుకి. ప్రగతి మీసం మెలితిప్పేలా సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన నినాదం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభివృద్ధికి దండిగానే నిధులు కేటాయించారు. సంక్షేమం స్థాయి తగ్గకుండా, అభివృద్ధి కుంటపడకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా పయ్యావుల అనుభవాన్ని రంగరించి బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కు దాటడం ఒక రికార్డు. ఏపీ బడ్జెట్లో అభివృద్ధి పథకాలకు ఇతోధికంగా నిధులు కేటాయింపు జరిగింది. ముఖ్యంగా విద్య, మున్సిపాలిటీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర అభివృద్ధి పట్ల కూటమి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించింది. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్పై మంత్రి పయ్యావుల కేశవ్ సాగించిన ప్రసంగంలో ఈ విషయం స్పష్టమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కీలక విధాన ప్రకటనలు చేశారు ఆర్థిక మంత్రి. రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేలా వివిధ విధాన నిర్ణయాలు ఉన్నాయని బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. విద్య, మున్సిపాలిటీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నామని ప్రకటిస్తూనే అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సభ్యుల హర్షామలతో ప్రకటించారు. తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి నిధులు, మూలధన వ్యయంతో ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ప్రోత్సాహకంగా ప్రాజెక్టులో 20% మేర వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చేలా కూటమి ప్రభుత్వం స్కీమ్ డిజైన్ చేసిందన్నారు. ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ స్కీమ్ కోసం 2,000 కోట్లతో కార్పస్ ఫండ్ కేటాయించడం,
ఆర్థిక మంత్రి అనుభవానికి కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. తెలుగు భాషాభివృద్ధికి 10 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. తొలిసారిగా తెలుగు భాషకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. తెలుగు భాషకు తామిచ్చే ప్రాధాన్యతను తెలియజెప్పేలా నిధులు కేటాయించినట్లు మంత్రి పయ్యావుల వెల్లడించారు. అలాగే వివిధ అభివృద్ధి పథకాలకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది. డ్రిప్ ఇరిగేషన్కు బడ్జెట్లో పెద్దపీట వేసింది. 85,000 హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలిపారు. రాయలసీమకు సమృద్ధి జలాలు నరేగా ద్వారా 72 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. 200 టీఎంసీ నీటిని రాయలసీమకు తరలించేలా పనులు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే హంద్రీనేవా ప్రాజెక్టు కాలువలు వెడల్పులు చేసి పనులు ప్రారంభమైనట్టు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. పాట్ హోల్ ఫ్రీ ఆంధ్ర నినాదంతో గణనీయమైన పురోగతి సాధించామన్నారు. మరమ్మతులు చేపట్టిన 20,059 కిలోమీటర్లలో 17,605 కిలోమీటర్ల మేర రోడ్లు పనులు 3 నెలల వ్యవధిలోనే పూర్తి చేసినట్లు బడ్జెట్లో మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వంలో కొట్టుకుపోయిన వివిధ డ్యాముల అంశాన్ని మంత్రి పయ్యావులు ప్రస్తావిస్తూ పోలవరం ప్రాజెక్టునే కాదు పల్లెల్లో పిల్ల కాలువలను సైతం గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శనాస్త్రాలు సంధించారు. డ్యాములు కొట్టుకుపోయినా చలించని కన్నెత్తి చూడని పాలకుడిని గత ప్రభుత్వంలోనే చూశామని, పొరుగు రాష్ట్రంలో గేట్లు కొట్టుకుపోతే జలాలు వృధా కాకుండా ప్రజలు కష్టాల్లో మునగకుండా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన పాలకుడిని ఇక్కడ చూస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రద్ధ పనితీరును పయ్యావులు సందర్భోచితంగా ప్రస్తావించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పాన్ని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల పునరుద్ఘాటించారు.